మన్యంలో మగ్గుతూ అక్షర జ్ఞానానికి నోచుకొని గిరిపుత్రులకు 4 అక్షరాలు నేర్పించాలనే మంత్రి సీతక్క తాపత్రయం ఫలించింది. ఆమె తొలి ప్రయత్నం శభాష్ అంటూ ప్రశంసలు కురిపిస్తోంది. ఆ మన్యం గూడాల్లో పాఠశాల శాశ్వత నిర్మాణానికి అటవీశాఖ ఆంక్షలు అడ్డు రావడంతో అక్కడ కంటైనర్ పాఠశాల ఏర్పాటు చేసి ఆ గిరిపుత్రుల జీవితాల్లో అక్షర దీపాలు వెలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు సీతక్క. దేశంలో ప్రయోగాత్మకంగా ములుగు జిల్లాలో ప్రారంభించిన ఆ కంటైనర్ ప్రభుత్వ పాఠశాల ప్రత్యేకతను మీరే చూడండి. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారమైన సమ్మక్క సారక్క దేవతలు కొలువైన జిల్లా, ప్రకృతి అందాలకు నెలవు. నిత్యం వేలాది మంది ఇక్కడికి పర్యటనకు వస్తూ ఉంటారు. అయితే పక్షుల కిలకిల రావాలతో సహజత్వాన్ని తన గుండెల నిండా అలుముకున్న ములుగు జిల్లాలో అక్షరాలకు నోచుకొని అడవి బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా గొత్తికోయల గూడాల్లో కనీసం 4 అక్షరాలు నేర్పే దారి లేదు. వారికి విద్య, వైద్యం అందించాలనే తాపత్రయంతో ఆరాటపడ్డ మంత్రి సీతక్క ఆ అడవి బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపే అక్షర దీపమయ్యారు. సీతక్క తాపత్రయానికి ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ ప్రయత్నం తోడైంది. గుడిసె నుంచి కంటైనర్ పాఠశాలలోకి వెళ్తున్న ఆ గిరిపుత్రుల కళ్లల్లో ఏదో తెలియని ఆనందం వెల్లివిరుస్తోంది. ప్రతి మనిషి జీవితంలో కూడు, గూడు, గుడ్డ ఎంత ముఖ్యమో విద్య, వైద్యం కూడా అంతే అవసరం. అవి గుర్తించిన మంత్రి సీతక్క తన నియోజకవర్గం ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం అందించాలి, మన్యంలో మగ్గుతున్న గిరిపుత్రులను ఉన్నత శిఖరాలకు చేర్చాలనే లక్ష్యంతో తన ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొదటి ప్రయత్నంలో భాగంగా కంటైనర్ ఆసుపత్రి ఏర్పాటు చేసి మారుమూల ఏజెన్సీ గ్రామాలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న మంత్రి సీతక్క ఇప్పుడు అదే మరో ప్రయత్నం మొదలుపెట్టారు. అక్షర జ్ఞానం లేక అడవిలో మగ్గుతున్న మన్యం బిడ్డలకు మెరుగైన విద్య, వైద్యాన్ని అందించడం కోసం అడుగులు వేస్తున్నారు. వారికి మెరుగైన వసతులతో విద్యను అందించే ప్రయత్నాలు చేపట్టారు. తొలి ప్రయత్నం ఫలించింది. కన్నాయిగూడెం మండలంలోని బంగారుపల్లి గ్రామంలో కంటైనర్ పాఠశాలను ఏర్పాటు చేశారు. 13 లక్షల రూపాయల వ్యయంతో 25 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పుతో ఆధునిక వసతులతో దీన్ని నిర్మించారు. విద్యుత్ సరఫరా కూడా లేని ఈ గూడాల్లో సోలార్ పవర్ ఏర్పాటు చేశారు. ఈ కంటైనర్ పాఠశాలను మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించారు. చుట్టూ కనీసం పొరకపుల్ల కూడా లేని గడ్డి గుడిసె కింద ఇంతకాలం అక్షరాలు దిద్దుకుంటున్న గిరిపుత్రులను ఈ కంటైనర్ పాఠశాలల్లోకి తరలించి వారి జీవితాల్లో అక్షర జ్ఞానాన్ని నింపే ప్రయత్నం చేశారు. అయితే ఈ గూడాలన్నీ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉండడం వల్ల ఇక్కడ శాశ్వత నిర్మాణాలు చేపట్టడానికి అనుమతులు రావడం లేదు. అటవీ శాఖ ఆంక్షల వల్ల రోడ్ల నిర్మాణం, ఇతర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి, ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీంతో తన శక్తి మేరకు ఈ విధంగా కంటైనర్ స్కూళ్లు, ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నానని సీతక్క తెలిపారు. కంటైనర్ ఆసుపత్రి, కంటైనర్ స్కూల్స్ రూపకర్త ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ను మంత్రి సీతక్క అభినందించారు. ఈ జిల్లాలో సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో విద్య, వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న గ్రామాలకు ఇదే తరహాలో సేవలందిస్తామని, తమ ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని, ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి శ్రమకైనా వెనకాడబోమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.